హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఎయిమ్స్ 2024 నుంచి మనకైతే ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది. బీఎస్సీ నర్సింగ్ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్స్ కొరకి అడ్మిషన్ అయితే ఇవ్వబోతున్నారని అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా రిలీజ్ అయిపోయినాయి. సో ఈ విషయం అయితే మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం, అది మనకు తెలిసిందే. కాకపోతే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటి అంటే, సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి అండ్ 3 స్టెప్స్ ఉంటాయి. 3 స్టెప్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఎవరు ఎలిజిబుల్ అండ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అండ్ సెంటర్స్ ఏమేమి ఉంటాయి అండ్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి ఫర్ ఎయిమ్స్లో కనుక మనకి సీట్ వస్తే సో ఎక్కడెక్కడ ఉన్నాయి కాలేజెస్ త్రూఅవుట్ ఇండియాలో అనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్, లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, బీఎస్సీ నర్సింగ్ గురికి ఎవరైతే అప్లై చేయబోతున్నారో సో వాళ్ళు తప్పకుండా అంటే ఇంటర్మీడియట్లో మాత్రం తప్పకుండా 12th 10+2 సో వాళ్ళు తప్పకుండా బయాలజికల్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. బయాలజీ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అయితే చేసి ఉండాలన్నమాట. సో అలా అయితేనే ఎలిజిబుల్. యాజ్ ఆన్ టుడే అంటే ఈ ఇయర్ 2024 వరకు వాళ్ళ ఏజ్ వచ్చేసి 17 అయితే క్రాస్ అయి ఉండాలన్నమాట. 17 అబోవ్ అయితే ఉండాలి. సో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మనకి టోటల్గా ఎయిమ్స్ నుంచి అయితే త్రూఅవుట్ ఇండియాలో ఎయిమ్స్ ద్వారా, ఎయిమ్స్ అంటే ఒకటే ఢిల్లీ ఎయిమ్స్ కాదండి, సో మిగతా అన్ని కాలేజెస్ ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి. 16 కాలేజెస్ అయితే ఉన్నాయి త్రూఅవుట్ ఇండియాలో. సో ఇందులో మీకు ఎక్కడైనా రావచ్చు. సో ఒక్కసారి మీరైతే ఈ ఎంట్రన్స్ రాసిన తర్వాత మీకు ఎక్కడైనా రావచ్చు. సో టాప్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో ఏంటి ఈ 16 కాలేజెస్ అనేది కూడా మనం చూద్దాం. సో ఫర్ దట్ మనమైతే బేసిక్ రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు మనము అప్లికేషన్స్ ఓపెన్ అయిపోయినాయి కదా. సో ఫర్ బేసిక్ నర్సింగ్ ఆర్ బేసిక్ పారామెడికల్ సైన్సెస్ వాళ్ళకి సో అప్లికేషన్స్లో మీరు కావాల్సినటువంటి మీరు ఎక్కడ పెట్టుకోవాలి, ఎగ్జామ్ సెంటర్ ఏదైతే మీకు దగ్గర ఉంది సో అనేది చూసి నేను లిస్ట్ కూడా ఇస్తాను లాస్ట్లో. సో ఫస్ట్ అయితే మనము ఏ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీకోసం అయితే లిస్ట్ అయితే ప్రిపేర్ అయితే చేశాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకు తెలుసు టాప్లో కూడా ఇదే ఉంటుంది. సో ఢిల్లీ ఎయిమ్స్ అయితే ఫస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం 16 కాలేజెస్ అయితే లిస్ట్ అయితే చూడబోతున్నాం. సెకండ్ ప్లేస్లో వచ్చేసి బతిండా అయితే ఉందన్నమాట. సో బతిండా అండ్ నెక్స్ట్ భూపాల్ అండ్ 4th ప్లేస్లో అంటే ఈ కాలేజ్ లిస్ట్ చెప్తున్నాను. సో టాప్ ర్యాంకింగ్ పరంగా కాదు. సో యాజ్ ఆన్ మీరు అనుకున్నా కానీ సో ర్యాంకింగ్ పరంగా చూసుకున్నా ఇలానే ఉంటుంది, కాకపోతే కొంచెం వేరియేషన్ ఉండొచ్చు. సో చూడండి, 4th ప్లేస్లో భువనేశ్వర్, నెక్స్ట్ బీబీనగర్, ఇది హైదరాబాద్లో ఉంది, సో మన తెలంగాణలో ఉంది అనమాట. సో నెక్స్ట్ బిలాస్పూర్, దేవ్ఘర్ అండ్ గోరఖ్పూర్. నెక్స్ట్ మీకు ఇక్కడ సీరియల్ నెంబర్తో కూడా ఇచ్చాను అనమాట. సో 9th ప్లేస్లో వచ్చేసి జోధ్పూర్ అండ్ 10th కళ్యాణి, నాగ్పూర్, మంగళగిరి, పాట్నా, రాయ్పూర్, రిషికేష్ అండ్ రెబరెల్లి. సో ఇవైతే టోటల్ చూడండి 16 కాలేజెస్ అయితే లిస్ట్ అయితే ఇచ్చాను ఇక్కడ. 16 కాలేజెస్ ఇవి. సో మీరు బీఎస్సీ ఇప్పుడు ఏదైతే ఎయిమ్స్ ఎంట్రన్స్ రాయబోతున్నారో సో ఎయిమ్స్ ఎంట్రన్స్కి రిజిస్ట్రేషన్ చేసుకొని రాసిన తర్వాత సో మీకు ఇప్పుడు కనిపించినటువంటి కాలేజ్లో ఎందులో అయినా రావచ్చు. సో మనం కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎయిమ్స్ కట్ ఆఫ్ అయితే చూడండి ఫర్ లాస్ట్ ఇయర్ పరంగా చూసుకున్నట్టయితే నేను లాస్ట్ ఇయర్ ఇది ఇచ్చాను ఇక్కడ మీకు. చూడండి, అన్రిజర్వ్డ్ అంటే జనరల్ క్యాండిడేట్ వరకు చూసుకున్నట్టయితే 65 to 68 అంటే ఇప్పుడు మీకు 65 మార్క్స్ వచ్చినా కానీ సో అవుట్ ఆఫ్ 100 ఉంటాయి టోటల్ మార్క్స్ అయితే. సో అవుట్ ఆఫ్ 100కి మీకు 65 to 68 మధ్యలో వచ్చినా కానీ అన్రిజర్వ్ వాళ్ళకైతే సీట్ అయితే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 62 to 65%. ఇది మనకి సెంట్రల్ కాబట్టి ఫ్రెండ్స్, సెంట్రల్లోనే చూస్తారు, స్టేట్ పరంగా కాదు, గుర్తుపెట్టుకోండి. సో సెంట్రల్ మీరు ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో సెంట్రల్ ఎలా ఉంటుందో అలానే మిమ్మల్ని అయితే తీసుకుంటారు, కన్సిడర్ చేస్తారనమాట. సో 62 to 65 వస్తే వాళ్ళకైతే సీట్ అయితే వస్తుంది టాప్ కాలేజ్లో. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళు వచ్చేసి 58 to 62 మార్క్స్ వచ్చినా కానీ సో కట్ ఆఫ్ అయితే ఉంటుంది అనమాట, వీళ్ళకి సీట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 52 to 58 సో ఇంత వచ్చినా కానీ అంటే 52 వచ్చినా కానీ వాళ్ళకైతే టాప్ కాలేజ్లో సీట్ అయితే వస్తుంది. అండ్ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నా కానీ సో వీళ్ళకి 45 to 50 మార్క్స్ వచ్చినా కానీ సో వీళ్ళకి కూడా సీట్ అయితే వస్తుంది అనమాట. సో అన్నీ వచ్చేది మన స్టేట్లో రాదండి. సో సెంటర్లో ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఎయిమ్స్ ద్వారా ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో అఫిలియేట్ అయిన కాలేజ్ వీటిలోనే వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎగ్జామ్ సెంటర్స్ ఏదైతే మనకి ఎయిమ్స్ కొరకి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటి యొక్క కోడ్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఈ కాలంలో ఉన్నటువంటివి ఎగ్జామ్ సెంటర్స్ యొక్క నేమ్స్ అండ్ సిటీస్, అండ్ ఈ కాలం యొక్క ఉన్నవి కోడ్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే
గువాహటి, సో కోడ్ అంటే ఇది, సో అంత చదవలేను, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో పాట్నా కోడ్ ఇది, రాయ్పూర్ కోడ్ ఇది, చండీగఢ్ కోడ్ ఇక్కడ, ఢిల్లీ కోడ్ ఇక్కడ, బెంగళూరు ఇక్కడ ఉంటుంది కోడ్. నెక్స్ట్ వచ్చేసి తిరువనంతపురం కోడ్ ఇది. సో ముంబై, భూపాల్, భువనేశ్వర్, జోధ్పూర్, చెన్నై, ఆ తర్వాత వచ్చేసి డెహ్రాడూన్, కోల్కతా. సో ఆ వీడియో యొక్క కోడ్స్ ఇటు ఉన్నాయన్నమాట. సో మనకి ఫ్రెండ్ మీకు దగ్గరగా ఏదైతే ఉందో, సో మీకు దగ్గరగా ఉన్నటువంటిది సిటీ కావచ్చు, సెంటర్ కావచ్చు, చూసేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోండి, చాలా సెంటర్స్ అయితే ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. సో మొత్తం అయితే సో ఇవి అనమాట. సో కావాలంటే లిస్ట్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వమని ఇస్తాను. సో కాకపోతే వ్యూస్ అనేవి ఎక్కువ వస్తే నేను ఇంకా ఎక్కువగా చేయడానికి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్, మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే తప్పకుండా ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోవాలి. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. సో కావాలంటే మీరు నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళేసినైనా, సో అన్న మేము ఇట్లా అప్లై చేసుకోవాలనుకుంటున్నాం నీట్కి అంటే, సో వాళ్ళు లింక్ ఏంటి ఫ్రెండ్ మాకు తెలియదు అని వాళ్ళు అడిగినా కూడా మీరు కింద మన ఛానల్ ఓపెన్ చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫస్ట్ లింక్ బేసిక్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎయిమ్స్ బీఎస్సీ కోర్సెస్ అనేసి, సో దానిపై అయితే క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేయగానే మనకైతే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ పిఏఆర్ అంటే సో ఇది ఇక్కడ మనకి బేసిక్ రిజిస్ట్రేషన్ అనమాట. సో బేసిక్ రిజిస్ట్రేషన్ అయితే ఏం లేదు ఫ్రెండ్, ఇక్కడ మీరు ఫోటో అండ్ మీ సిగ్నేచర్ అండ్ మీ థంబ్ ఇంప్రెషన్, సో ఇవి అప్లోడ్ చేయాలి ఉంటుంది బేసిక్ రిజిస్ట్రేషన్లో. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ వ్యాలిడ్ ఈమెయిల్ అండ్ మొబైల్ ఐడి ఇవ్వాలని చెప్తున్నారు. అండ్ పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ మదర్, ఫాదర్, సమ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా, సో మీ అడ్రస్ కావచ్చు, సో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. సో మెయిన్గా ఇక్కడ మనకి ఒక ఫోటో అయితే ఉండాలి, ఆ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఫోటో ఇచ్చారు, సో అది కూడా ఫోటో చూడండి ఫ్రెండ్స్, ఇది మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉందా, వైట్ బ్యాక్గ్రౌండ్ పైన మీ ఫోటో అయితే ఉండాలన్నమాట. సో మీ ఫోటో కింద నేమ్స్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, డేట్ ఆఫ్ టేకింగ్ ఫోటో కావచ్చు, అట్లాంటిది ఏమి ఉండకూడదు. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీ సైన్ అండ్ మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకోండి, థంబ్ ఇంప్రెషన్ అయితే పెట్టాలి. ఇవి 3 అయితే అప్లోడ్ చేయాలన్నమాట బేసిక్ రిజిస్ట్రేషన్లో. సో మీకు ఇక్కడ ఇమేజ్ కావాలి కాబట్టి ఇమేజ్ డీటెయిల్స్ అయితే నేను క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్, మనకైతే వైట్ బ్యాక్గ్రౌండ్ పైన బ్రైట్ లైట్తో అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నారు, ఈ ఫోటో అయితే ఇలా ఉండాలి. సో ఇక్కడ మనకి కింద ఎలాంటి డేట్స్ కావచ్చు అట్లాంటిది ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. సిగ్నేచర్ అయితే తప్పకుండా బ్లాక్ పాయింటెడ్ పెన్తో పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఎలా పెట్టిన పర్లే, మీ నేమ్ అయినా మీ సిగ్నేచర్ అయినా, సో ఎలా పెట్టిన పర్లే. అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మాత్రం తప్పకుండా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇలా పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉంది కదా, సో ఇలా హారిజాంటల్గా వేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు చేసేసిన తర్వాత ఇక్కడ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పై అయితే క్లిక్ అయితే చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే మళ్ళీ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఫైనల్ రిజిస్ట్రేషన్ ఫర్ స్పెసిఫిక్ అండర్ గ్రాడ్యుయేషన్ అనేసి ఒక మీకు అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి బీఎస్సీ నర్సింగ్, బేసిక్ పారామెడికల్ కోర్సెస్ అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ గురించి చూపిస్తాయి. సో మళ్ళీ మీరైతే ప్రొసీడ్ పై అయితే క్లిక్ అయితే చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగైతే వస్తుంది అనమాట మరో ఇంటర్ఫేస్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేయాలి, మీరు మేలా ఫీమేలా అని చూసుకోండి. ఇక్కడ డొమిసిల్ ఇది వచ్చేసి మళ్ళీ మీకు ఫైనల్లో ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ నేను మళ్ళీ చూపిస్తాను, ఇక్కడైతే చూడండి జస్ట్ ఇట్లా క్యాజువల్గా. సో మీ స్టేట్ ఆఫ్ డొమిసిల్ అంటే మీ యొక్క రెసిడెన్స్ అడ్రస్ అయితే ఇవ్వాలన్నమాట. సో నెక్స్ట్ మీ కేటగిరీ అండ్ మీ కేటగిరీ మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. సో మీరైతే కన్ఫ్యూజ్ అయితే అవ్వకూడదు, నేను చెప్తాను క్లియర్ కట్గా. సో ఐడి ప్రూఫ్ అనే దగ్గర ఆధార్ అయితే పెట్టేసేయండి, ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ మీ ప్లేస్ ఆఫ్ ఇష్యూ అంటే మీ ప్లేస్ అయితే ఎంచుకోండి, మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, మీ అడ్రస్ ఏదైతే ఉందో సో పర్మనెంట్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర వర్కింగ్ ఈమెయిల్ ఇవ్వండి అండ్ వర్కింగ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అండ్ అడ్రస్ అయితే మీ కమ్యూనికేషన్ అడ్రస్, మీరు ఉండేటటువంటి మీ పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో సో అది ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ పై ఇక్కడ క్లిక్ చేసి మీరైతే జనరేట్ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ పై అయితే క్లిక్ చేస్తే మీకైతే మరో ట్యాబ్లోకి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సో గుర్తుపెట్టుకోండి, ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయక మీరైతే మిస్ అయితే చేయకండి. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఎంటర్ చేసేసి మీరైతే లాగిన్ అయితే అయ్యేసి, లాగిన్ తర్వాత మీరైతే
ఫస్ట్ రిజిస్ట్రేషన్ అంటే ఏంది ఇక్కడ, ఫస్ట్ రిజిస్ట్రేషన్ బేసిక్ రిజిస్ట్రేషన్ అయిపోయిన 7 days గ్యాప్ ఇచ్చుకొని, సో గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇక్కడ మనకి బేసిక్ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి 7 days గ్యాప్ ఇచ్చుకొని నెక్స్ట్ ఆర్యూసి అంటే కోడ్ జనరేట్ చేయాలన్నమాట. సో సెకండ్ రిజిస్ట్రేషన్ ఇది. సో ఇది సెకండ్ రిజిస్ట్రేషన్. ఇది చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో అదే రోజైనా లేదంటే నెక్స్ట్ డే అయినా, ఇక్కడ 7 days తర్వాత మనం సెకండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కదా, చేసిన తర్వాత సెకండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫైనల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో ఏదైతే మనం ఇందాక చూసినామో లైక్ మీ 10th క్లాస్ డీటెయిల్స్ కావచ్చు, సో మెమోస్ అవి మెమో డీటెయిల్స్ ఉన్నాయా, సో ఇక్కడ మనకి సర్టిఫికేట్స్ ఏం అప్లోడ్ చేయడానికి అయితే ఉండదు ఫ్రెండ్స్. సో 10th క్లాస్ డీటెయిల్స్ కావచ్చు, సో అండ్ మీ డొమిసైల్ ఇందాక చూసినటువంటి రెసిడెన్స్ డీటెయిల్స్ అవి ఉన్నాయి కదా, సో అవి డైరెక్ట్ ఫైనల్ రిజిస్ట్రేషన్కి వస్తాయి అన్నమాట. సో డొమిసైల్ డీటెయిల్స్ కావచ్చు, మీ ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కావచ్చు, సో ఇవన్నీ వచ్చేసి ఫైనల్ రిజిస్ట్రేషన్లో మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ అంటే ఇన్ ద సెన్స్ మీరైతే టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మీరు బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో మనకి 12th నుంచి, ఈ మార్చ్ 12th నుంచి అయితే ఫైనల్ అండ్ సెకండ్ రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. సో లాస్ట్ టైం మనకి బేసిక్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయింది కదా, సో బేసిక్ రిజిస్ట్రేషన్ ఈ రోజు చేస్తుంటే, ఈ రోజు చేసిన తర్వాత 7 days తర్వాత, ఈరోజు కనుక మీరు బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే 7 days తర్వాత, గుర్తుపెట్టుకోండి ఈరోజు బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మళ్ళీ 7 days, ఈరోజు 11th కదా, 18th రోజున మీరైతే వచ్చేసి మళ్ళీ సెకండ్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆర్యూసి కోడ్ జనరేట్ చేయడం, సో అది చేసుకున్న తర్వాత అదే రోజైనా ఆ నెక్స్ట్ డే అయినా మీరైతే ఫైనల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది అన్నమాట. సో అన్న మాకు ప్రాబ్లం అవుతుంది, మేము చేసుకోలేకపోతున్నాం మా ఫోన్లో అనుకుంటాం కదా, తప్పకుండా మీరైతే నెట్ సెంటర్ లేదా మీ సేవ దగ్గరికి వెళ్ళేసి మీరైతే చేసుకోవచ్చు. వాళ్ళైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేస్తారు. కాకపోతే వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి ఇది 3 times అప్లికేషన్ చేసుకోవాలి అనేసి, సో మీరు తప్పకుండా వాళ్ళకి తెలియజేయండి. అన్న ఇది 3 times చేసుకోవాలంట, బేసిక్ రిజిస్ట్రేషన్ ఉంటుందంట, ఆర్యూసి అంటే కోడ్ జనరేట్ చేయడం అంట, నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ రిజిస్ట్రేషన్ ఉంటుందంట. సో ఇవి 3 చేయాలి అన్న, టైం గ్యాప్ తీసుకొని చేయాలి అనేసి మీరు చెప్పండి. ఓకే అట్లనా అనేసి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వాళ్ళు మళ్ళీ మీకు వేరే వాళ్ళకి చేయని కూడా, సో వాళ్ళకి కూడా ఉంటుందన్నమాట, ఒక చాయిస్ అయితే ఇస్తారు. సో ఫ్రెండ్స్ నేను గుర్తుపెట్టుకొని నేను చెప్పేది ఏంటంటే, తప్పకుండా 3 times రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీ అప్లికేషన్ అయినట్టు, లేదు అంటే మీ అప్లికేషన్ ఇన్కంప్లీటే. సో ఓకేనా. సో లాస్ట్ మీరైతే మీకైతే లైక్ పెట్టుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్ రిజిస్ట్రేషన్లో మళ్ళీ మీకు అడుగుతుంది సో సెంటర్స్ ఎక్కడ అనేసి అనుకుంటే మీకు దగ్గరనటువంటి ఇందాక చూపించినా కదా లిస్ట్, ఆ లిస్ట్ అయితే రాసి పెట్టుకోండి ఒక వైట్ పేపర్ పైన. ఆ లిస్ట్ అండ్ కాలేజ్ యొక్క లిస్ట్, ఆ లిస్ట్ రాసి పెట్టుకుంటే మీకు ఎక్కడ పెట్టుకోవాలి ఒక ఐడియా వస్తుంది అనమాట. టోటల్గా సెంటర్ ఎక్కడ పెట్టుకోవాలి అండ్ కాలేజ్ ఏది వస్తే బాగుంటుంది అనేసి, సో మీకు ఐడియా ఉంటుంది. అండ్ ఏదైతే కాలేజెస్ ఉన్నాయో ఇందాక చూసినటువంటి 16 colleges, ఆ 16 collegesలో మీరు తప్పకుండా గూగుల్లోకి వెళ్ళి టైప్ అయితే చేయండి ఏ కాలేజ్ బాగుంది, ఆ గూగుల్ ఇమేజెస్ కావచ్చు, సో మిగతా డీటెయిల్స్ కావచ్చు, అన్ని ఈవెంట్స్ కావచ్చు, ప్రోగ్రామ్స్ కావచ్చు, సో ఎక్కడ బాగున్నాయి అనేసి అన్నీ చూసుకోండి. సో ఎందుకంటే కొంచెం మీకు కూడా మోటివేట్గా ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఎయిమ్స్లో వచ్చేటటువంటి ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో సో అంతగా టఫ్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు 11th and 12th ఎన్సీఈఆర్టీ బుక్స్ ఉన్నాయి కదా, బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, సో అందులో నుంచే వస్తాయి. ఇప్పుడు మీరు నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నారంటే తప్పకుండా మీకు ఎయిమ్స్లో సీట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నీట్కి గట్టిగా ప్రిపేర్ అవుతున్నారంటే ఎయిమ్స్లో అయితే తప్పకుండా వస్తుంది ఫర్ బీఎస్సీ నర్సింగ్ కొరికి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. లేదు అంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అందులోకి వెళ్ళి మీరైతే మెసేజ్ చేసినా పర్లేదు. వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్, సారీ ఫర్ దాట్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్